అమరావతి అంశంపై వైఎస్ జగన్ కు మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త రాజధాని ప్రతిపాదనతో ప్రజల ముందుకు వస్తామని, వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు తాము అమరావతి అజెండాతోనే ఎన్నికలను ఎదుర్కొంటామని సూచించారు. గతంలో 3 రాజధానుల ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారని, ఇప్పుడు మరో కొత్త అంశాన్ని ముందుకు తెస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతులను పరామర్శిస్తున్నామనే పేరుతో వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయితే వాళ్ళకి సమాధానం చెప్తాం, ఎందుకంటే బాధ్యతగా మాట్లాడతారు కాబట్టి. కానీ బాధ్యతారహితంగా అసలు రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ లేకపోతే వారి అభివృద్ధి కాంక్ష లేకపోయిన వ్యక్తులతో పార్టీలతో మాట్లాడటం అనేది సమాధానం చెప్పాలా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎస్, అమరావతి వర్సెస్ మావిగాన్ ఓకే, మేమేమీ కాదంటలా. కానీ ఆయన చేసే పనులు ఏదైతే ఉన్నాయో, రౌడీల్ని ప్రోత్సహించడం, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం, బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహించడం, దాడులు చేయటం, ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ అల్లకల్లోల పరిస్థితులు సృష్టించడం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి అది శోభనిస్తాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆయన ఇప్పుడు అమరావతి ఉంది, అక్కడ ఒకవేళ రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే ఒక రాజకీయ పార్టీగా నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసావంటే నేను భావించవచ్చు. తప్పకోకుండా ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు కొంతమందికి కొంత అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేయాలి, రోడ్డు వైడనింగ్ అనేది అభివృద్ధి, ప్రజల అవసరం, ఈ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకే కావాలి. సో ఒకవేళ రోడ్డు వెడల్పు చేయకోకుండా వేరే మార్గం కనుక ఏర్పాటు చేయగలిగితే ఓకే. సో రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఆ పక్కన ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడతారు. కానీ మీరు ఏమీ లేకోకుండా అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా, లేకపోతే వాళ్ళు ఏమీ అక్కడ ఉద్యమం చేయకుండా నువ్వు బెజవాడలో రౌడీల్ని లేదా ఇంకెక్కడో గంజాయి తెనాలి గంజాయి బ్యాచ్ల్ని తీసుకెళ్ళి అక్కడ ఆందోళన సృష్టించే కార్యక్రమాలు చేస్తే ఏంటి నువ్వు చేయబోయేది? నువ్వు క్రిమినల్స్ని ప్రోత్సహించడం, క్రిమినల్స్కి నేనున్నాను అనే భరోసా కల్పించడం కదా.